ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ క్రేజ్ హైదరాబాద్ లో ఏమాత్రం తగ్గలేదు. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను చాలా రోజుల తర్వాత ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన జగన్ కు వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏం చేస్తారు ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మనాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. వైఎస్ జగన్ కు స్వాగతం చెబుతూ బేగంపేట్, పంజాగుట్ట, రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్ వంటి ప్రధాన కూడలలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కొన్ని చోట్ల కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలతో కూడిన కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. పాస్పోర్ట్ రెన్యూల్ చేసినట్టు ఈ కొత్త పరిచయాలు ఏంది? ఎరా జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిడా? మానుకోట సాక్షిగా చెప్తున్నా, ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఇట్స్ ఎ లాంగ్ ఐరన్ రాడ్ which you insert. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ నుంచి పెళ్లి వేడుక జరిగిన జలవిహార్ వరకు ఆయనకు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఇక హైదరాబాద్ నిండా జనం వచ్చారు. జగన్ అభిమానులు భారీగా తరలి రావడంతో జలవిహార్ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నిండా జనం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే అది రామ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయన అభిమానులు హంగామా చేశారు. ఎక్కడ సీఎం అవుతారు వాళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాదు, బంగ్లాదేశ్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, లేదంటే బెత్లెహేమ్ వెళ్ళినా, వాటికన్ సిటీ వెళ్ళినా ఇంతకన్నా ఎక్కువ మంది వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ అప్పుడు చూద్దాంలేండి. 49గా తప్పేం లేదు. వెయిటింగ్. ఆయనకి ఎక్కడ ఓట్లు ఉన్నాయో అక్కడ జనాలు రారు, కానీ ఓట్లు లేని దగ్గర జనాలు బాగా వస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పా, జనాలు ఎక్కువ, ఓట్లు తక్కువ. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. మీ సభలకు వచ్చిన జనమంతా ఎవరు? యాడికి పోయారు వాళ్ళంతా? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేసారు? ఓట్లు మీ సభకు వచ్చి వాళ్ళకి ఓట్లు వేసారా? ఏంది ఇది? రైట్, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి. సరే ఇవాళ ఈడీ కేసులో అది ఉంటే ఈ జనాలను వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటే ఆ ఈడీ కేసును పలచపరచడానికి, లేదా ఈడీ కేసు డిస్కస్ చేయకుండా ఉండటానికి. ఇది ఒక వ్యక్తి పెళ్లికి వెళ్తే, ఎవరో ఒక పెద్ద మనిషి పెళ్లికి వెళ్తే ఒక 10 మందిని తీసుకొని వెళ్తారా? 1,00,000 మందిని తీసుకెళ్తారా? 1000 మందిని తీసుకెళ్తారా? పెడతాం మా రాజకీయం అంతే. ఇలా నా పెళ్లికి వెళ్ళేది. పెళ్లికి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, చావుకి వెళ్ళినా ఇలాగే వెళ్తారు, నిందితుల పరామర్శకి ఇలాగే వెళ్తారు. చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టెల దొరలాగా తనబడి మీ దృష్టికి మరి కాదా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు హిందూ సాంప్రదాయాలు తెలియదు అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు కూడా క్రిస్టియనే కదా, జగన్ కూడా అదే పాటిస్తున్నాడు. హిందూ సంప్రదాయాలు ఫస్ట్ తెలుసుకోండి. పెళ్లికి గౌరవప్రదంగా పిలిస్తే గౌరవప్రదంగా వెళ్ళాలి. మీరు పెద్దోళ్ళు కాబట్టి ముందు సీట్లో కూర్చోబెడతారు. ఇటు పక్క నుంచి తీసుకెళ్తారు. అక్షింతలు ఒకరు ఏదలుచుకుంటే వేయాలి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని 1000 మందిని వేసుకొని ఒక బలప్రయోగం లాగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది కాదయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా, ఫేస్ కదా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.